దాసరి గారు లేకపోవడం వలన తీవ్రంగా కోల్పోతున్నాం అనే అభిప్రాయం కలుగుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది విశాలమైన వేదిక. ఇక్కడ డబ్బు, రాజకీయాలు, శక్తి పోటీలు సహజమే. అయితే ఈ పరిస్థితుల్లోనూ లెజెండరీ దాసనారాయణ గారు మన మధ్య ఉండటం టాలీవుడ్ కు ఒక వరంగా ఉండేది. దాసరి గారు పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాన్ని సమర్థవంతంగా పరిష్కరించేవారు. ఆర్థిక సమస్యలు కావచ్చు, వ్యక్తిగత విభేదాలు కావచ్చు, ఆయన అందరికీ ఆదరణ గల పెద్ద మనిషిగా వ్యవహరించారు. ఆయనకు చలనచిత్ర రంగంలో ఉన్న అనుబంధం, రాజకీయంలో ఉన్న సంబంధాలు, హోందాతనంతో సహా ప్రశాంతతతో సమస్యల్ని పరిష్కరించేవారు. 2017లో దాసరి గారు మృతి చెందినప్పటి నుండి టాలీవుడ్ లో అలాంటి పరిష్కారవేత్త లేకపోవడం గమనించదగ్గ విషయం. ఉదాహరణకు ఇటీవల జరిగిన మంచు కుటుంబ వివాదం, పోలీసుల కేసుల వరకు వెళ్లడం, పుష్ప 2 మూవీకి సంబంధించిన సంధ్యా థియేటర్ వివాదం వంటి విషయాలు దాసరి గారు ఉంటే ఎంతో సునాయాసంగా పరిష్కరించేవారని వినిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఆయన తన సన్నిహితమైన నిర్ణయాలతో సమస్యను సమూలంగా పరిష్కరించగలిగేవారు. కొంతమందికి చిరంజీవి గారు దాసరి గారి స్థానాన్ని భర్తీ చేయాలని అనిపించినా ఆయన మెయిన్ స్ట్రీమ్ స్టార్ కావడంతో ఈ పాత్ర నుండి తన కాదు. అందువల్ల ఆయన కూడా ఈ పెద్ద మనిషి స్థానానికి దూరంగా ఉండిపోయారు. దాసరి గారి ఇంట్లోకి ఎలాంటి సమస్యతో వెళ్ళినా దాని పరిమాణం ఎంత పెద్దదైనా మీరు బయటకు వచ్చేటప్పటికి సమాధానంతో రాగలరు. ఇలాంటి నమ్మకం, భరోసా ఇప్పుడు పరిశ్రమలో లేకపోవడం వల్ల టాలీవుడ్ లో వివాదాలు ఇంకా ఉధృతంగా మారిపోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.